డాక్టర్ గారు, పురుషుడు నపుంసకుడు అయినది కానిది మొదటి 3 రాత్రుల్లోనే తెలిసిపోతుందా? తెలియదండి, అది కరెక్ట్ కాదు కూడా. ఇప్పుడు నపుంసకుడు అంటే అసలు వాడికి ఎప్పుడు కూడా అంగం గట్టిపడడు, అంగం గట్టిపడదు. ఎంత చేసినా సరే, వాడు ఎంత ఆలోచించినా సరే, ఎంత తాపపడి అంగం గట్టిపడదు. వాడు ఆశ్రమం చేయడు, ఏ నిద్రలో కూడా అంగం లేవదు. నిద్రలో సాధారణంగా మగవాళ్ళందరూ కూడా తెల్లవారుజామున 2 గంటల నుంచి 5 గంటలలోపు 6 గంటలలోపు అంగం గట్టిపడుతూ ఉంటుంది. వాడి కోరిక లేకపోయినా, వాడు మామూలు పగటిపూట అసలు వాడికి ఏమాత్రం ఆశ్రమం చేయకపోయినా, ఏమాత్రం అంగం గట్టిపడిపోయినా సరే, మామూలు వాళ్ళకి తెల్లవారుజామున ఇరెక్షన్స్ ఉంటాయి. ఇరెక్షన్ ఉన్నాయంటే వాడు నపుంసకుని లెక్క. వాడు సింపుల్గా కూడా తెలుసుకోవచ్చు. ఇప్పుడు మన పోషణ స్టాంప్ ఉందనుకోండి, అది పడుకునేప్పుడు ఇలా లాగి ఇలా చుట్టి వదిలిపెట్టేసామనుకోండి, నిద్రలో అంగం గట్టిపడుతుంది. మామూలు వాడికి అంగం గట్టిపడితే బ్రేక్ అయిపోతుంది. పోషణ స్టాంప్ మధ్యలో కన్నాలు ఒక స్టాంప్కి స్టాంప్ మధ్యలో ప్రిపరేషన్ ఉంటుంది కదా, అది బ్రేక్ అయిపోతుంది. బ్రేక్ అంటే అర్థం ఏంటి? వాడికి అంగం గట్టిపడిందని అర్థం అన్నమాట. ఎరెక్షన్స్ తెలిసిపోతాయి, లేచిపోయింది పురుషాంగం నుంచి ఉంటుంది. కానీ డే టైం వాడు కాన్షియస్లో ఉన్నప్పుడు మొత్తం అంగం గట్టిపడదు. వాడు అలా ఉన్నప్పుడు నిద్రలో అంగం గట్టిపడి వాడు నపుంసకుడు కాదు. కానీ ఎందుకు వాడు సెక్స్ చేయలేకపోతున్నాడు? వాడు తెలియని భయము, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అంటాం అన్నమాట. సెక్స్ అంటే భయం, తెలియని ఏదో అనుమానాలు. నేను అస్తమయం చేశాను కనుక నేను పనిరాకపోతాను, నేను సెక్స్ చేయలేని ఉంటాడు. లేదా నా అంగం చిన్నదనుకుంటాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండదు చాలామందికి, సెల్ఫ్ మోటివేషన్ ఉండదు. దాంతో వాళ్ళు సెక్స్ చేయలేకపోతారు. అంత మాత్రం నపుంసకులు కాదే. నిజమైన నపుంసకులు, సరైన నపుంసకులు అని చెప్పుకోవాలంటే వాడికి అంగం నిద్రలో కూడా, తెల్లవారు సమయంలో కూడా అంగం గట్టిపడదు. అలా కాకుండా వేరే టెస్టులు ఉన్నాయి, మామూలుగా టెస్టులు ఉన్నాయి. మనకు పెనైల్ కలర్ డాప్ టెస్ట్ అంటాం, రిజిస్ కాన్ అంటాం, రకరకాల టెస్టులు ఉన్నాయి. ఆ టెస్టుల ద్వారా కూడా వాళ్ళు ఎరెక్షన్స్ ఉన్నాయా లేదా అనేది చెప్పవచ్చు. అంచేత మొదటి 3 రాత్రుల్లోనూ తేల్చిపారేయచ్చా అంటే, ఏం తేల్చిపారేయచ్చు అంటే అంగం గట్టిపట్టలేదు అనేది మాత్రం చెప్పడం. నపుంసకులమతం లేవు. అతనిలో భయం వల్ల కావచ్చు, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కావచ్చు, సెల్ఫ్ మోటివేషన్ లేకపోవచ్చు, ఫియర్ కాంప్లెక్స్ కావచ్చు, పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ కావచ్చు అని మాత్రం అనాలి. అంగం గట్టిపట్ల కరెక్టే. కారణం ఏంటి? మెజారిటీ పీపుల్కి, మగవాళ్ళకి చాలామందికి ఆ సెక్స్ అంటే తెలియని భయం, కంగారు ఉంటుంది. మనసులో ఏమాత్రం భయం ఉన్నా, కంగారు ఉన్నా, డిఫీటెడ్ మెంటాలిటీ ఉన్నా, నేను చేయలేని చవట భావం ఉన్నా అంగం గట్టిపడదు. అంతమంది నపుంసకుడు చదువుతాడు, వాడు నపుంసకుడు కాదు. దిస్ ఓన్లీ ఫంక్షనల్ డిజార్డర్. అంటే నిజంగా నపుంసకుడు కాకపోయినా నపుంసకుడిలాగా అనిపిస్తుంది, ఫంక్షనల్ డిజార్డర్ అంటాం. ఇలాంటి కేసుల్లో అక్కడ కాసినడికి కౌన్సిలింగ్ చేసి పాజిటివ్ స్ట్రైక్స్ ఇచ్చి టెస్ట్ చేస్తాం, చూస్తాం. హార్మోన్ పరంగా నపుంసకత్వంలో ఏమవుతుంది? హార్మోన్ పరంగా డిఫెక్ట్ ఉంటుంది, నరాల పరంగా డిఫెక్ట్ ఉంటుంది, రక్త ప్రసరణ లోపల డిఫెక్ట్ ఉంటుంది. అవన్నీ ఉండాలి. మెయిన్గా మెజారిటీ పీపుల్ ఇలాంటి చాలామందికి భయం కారణం. దట్ ఈస్ పెర్ఫార్మెన్స్ యాంగ్జైటీ. ఆ సెక్స్ చేయాలనేవాడికల్లా తెలియని భయం వచ్చేస్తుంది. వాళ్ళకి కంగారు వస్తుంది, గాబరా వస్తుంది. ఎప్పుడైనా మనిషికి తెలియని భయం, కంగారు, గాబరా వచ్చినట్లయితే స్ట్రెస్ హార్మోన్స్ వచ్చేసేసి అంగం గట్టిపడుగు చేస్తాయి, రక్తనాళాలు కనిపోతాయి. దాంతో అంగం వచ్చే సెక్స్ చేయలేకపోతాడు. అంచేత 3 రాత్రుల్లోనే తేల్చిపారేయచ్చా అంటే తేల్చిపారేయడం కాదు. ఎందుకు సెక్స్ చేయలేకపోతాడని చెప్పాలే కానీ వాడు నపుంసకుడు వాడు మొత్తం బ్రేక్ చేయలేదు, చేయలేకపోయాడు అంతే సార్. ఆ చేయలేకపోవడం కారణం ఏంటి? చాలా వరకు కేసుల్లో సరైన విధంగా వాడు సైకలాజికల్ ట్రీట్మెంట్ చేసి సరైన బూస్ట్ చేసినట్లయితే వాళ్ళు మావలేకపోతారు. ఎక్కడో కొద్దిమంది వాళ్ళు మరీ డిప్రెషన్ ఉండి, స్ట్రెస్ ఎక్కువ ఉండి అలా ఉన్నవాళ్ళు ఎవరు తప్ప మెజారిటీ పీపుల్ మొత్తం నార్మల్ పడతారు. అంటే 3 నిద్రల్లో చేయలేకపోయాడు కనుక వాడు నపుంసకుడు అని మాత్రం ఎప్పుడు కూడా లేబుల్ చేయడం వీలు లేదు, డాక్టర్ చేయాలి.